answer me. Okay, right. So, Okay, sir. you have cost accounting in the 5th semester of BCom. In cost accounting, there are 5 units. The 5th unit is marginal costing. అర్థమవుతుంది కదా, మార్జినల్ కాస్టింగ్ అనేది ఒక యూనిట్ కాస్ట్ అకౌంటింగ్లో, అది లాస్ట్ యూనిట్గా మీకు ఉంది. ఈ కాస్ట్ అకౌంటింగ్లో ఉండే మార్జినల్ కాస్టింగ్లో మీకు ఏముంటుందంటే, మీకు బ్రీఫ్గా నేను చూపిస్తాను. మీకు స్లైడ్ కనిపిస్తుందా? మార్జినల్ కాస్టింగ్ స్లైడ్ కనిపిస్తూ ఉందా అందరికీ? ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. కనిపిస్తుంది, చూస్తున్నారు కదా స్క్రీన్ లో? మార్జినల్ కాస్టింగ్ అని ఉంది. లెఫ్ట్ సైడ్ థియరీ పార్ట్ రాశాను, రైట్ సైడ్ ప్రాబ్లమ్స్ అని రాశాను. కనిపిస్తా ఉంది కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ చాప్టర్ లో మీరు థియరీ పార్ట్ ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా అన్మ్యూట్ పెట్టుకోండి అమ్మా, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి మీరు అన్మ్యూట్ పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు మీరు మళ్ళీ మ్యూట్ పెట్టుకోండి. అన్మ్యూట్ మీరు ఎప్పుడు వస్తారంటే నేను అడిగినప్పుడు మీరు తీయాలి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తా ఉంది. ఓకే సార్. రైట్, అందరూ కూడా మ్యూట్ పెట్టుకోండి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి థియరీ ఉంటుంది, సెకండ్ పార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ప్రతి చాప్టర్లో కూడా మీకు మార్జినల్ కాస్టింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది, థియరీ ఉంటుంది అనమాట. సో నేను మీకు రఫ్గా ఒక పిక్చర్ అయితే ఇచ్చేస్తాను, ఈ చాప్టర్లో ఏమేమి మనం నేర్చుకోవాలనేది. థియరీ పార్ట్లో ఏముంటుందంటే మీకు ఇంట్రొడక్షన్ టు మార్జినల్ కాస్టింగ్, ఫీచర్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్, లిమిటేషన్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ఆర్ డిసడ్వాంటేజెస్, అండ్ మార్జినల్ కాస్టింగ్ వర్సెస్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఇది మీకు థియరీ పార్ట్. ఇందులో 5 మార్క్స్ అడుగుతున్నాడు అప్పుడప్పుడు. మీకు అబ్జార్ప్షన్ కాస్టింగ్ ఎక్కువ అడుగుతున్నాడు, లేదంటే మార్జినల్ కాస్టింగ్ వర్సెస్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటాడు. కొన్నిసార్లు ఏంటంటే మార్జినల్ కాస్టింగ్ అని మాత్రమే ఇచ్చేస్తాడు, వదిలేస్తాడు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడు ఎలా ఆన్సర్ చేయాలనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థియరీ పార్ట్లో. సో దెన్ సెకండ్ పార్ట్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్లో మనకి ఈ మార్జినల్ కాస్టింగ్ మీద మీకు ఒక పిక్చర్ నేను ఇస్తాను, ఫార్ములా కూడా ఉంది దానికి ఒక స్టేట్మెంట్ ఉంది. మీరు పక్కాగా ఆ ఫార్ములా నేర్చుకొని ఆ స్టేట్మెంట్ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ చాప్టర్. సో ఈ చాప్టర్ మీకు మిగిలిన చాప్టర్స్ కన్నా కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఫస్ట్ మనం థియరీ పార్ట్ చూద్దాం, ఎందుకంటే ఇంట్రొడక్షన్లో థియరీ తెలియకుండా మనం ప్రాబ్లం చేయలేం. అందుకని నేను మీకు ఈ థియరీ పార్ట్లో ఫస్ట్ నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ క్లియర్గా కనిపిస్తుంది కదా? ఒక్కరు అన్మ్యూట్ చేసి చెప్పండి, ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం సార్. ఓకే, రైట్, కనిపిస్తుంది సార్. రైట్ రైట్, సరే మ్యూట్ పెట్టుకోండి. క్లియర్గా కనపడుతుంది సార్, బాగా కనపడుతుంది. థియరీ పార్ట్లో మనకు ఇంట్రొడక్షన్ టు మార్జినల్ కాస్టింగ్, దీని మీద నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మార్జినల్ కాస్టింగ్ అంటే ఏమిటి అసలు? ఈ మార్జినల్ కాస్టింగ్నే వేరియబుల్ కాస్టింగ్ అని కూడా అంటారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు టేకప్ దిస్ మార్జినల్ కాస్టింగ్. కాస్ట్ అంటే తెలియాలి ఫస్ట్ మనకి. మీకు కాస్ట్ అకౌంటింగ్లో సార్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసి ఉంటారు. మీకు కాస్ట్ స్టేట్మెంట్ చెప్పారా సారు? కాస్ట్ స్టేట్మెంట్ అయిందా? ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. కాస్ట్ స్టేట్మెంట్ చెప్పారా? కాస్ట్ షీట్ అంటారు దాన్ని. కాస్ట్ షీట్ చెప్పారా? ఒకరెవరన్నా రెస్పాండ్ అవ్వండి మా. కాస్ట్ షీట్ అంటే ఐడియా ఉందా మీకు? సార్ థర్డ్ యూనిట్ చెప్పమా. థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశారు సార్. ఓకే, కాస్ట్ షీట్ ఇంకా తెలియదు మీకు అయితే కదా? కాస్ట్ షీట్ అంటే తెలియదు. ఓకే, నేను బ్రీఫ్గా దాన్ని చెప్తాను, ఇక్కడ వినండి. ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే మనకి మెటీరియల్ అవసరం అవుతుంది, లేబర్ అవసరం అవుతుంది, ఎక్స్పెన్సెస్ కూడా అవసరం అవుతాయి. ఇది మీకు అందరికీ తెలుసు. ఒక గుడ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అందరికీ అర్థమయ్యేటట్టుగా. ఒక బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందనుకోండి, ఇటుకలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందనుకున్నాం. ఇందులో ఇటుకలు తయారు చేయడానికి ఏమి మెటీరియల్ వాడతారో మనందరికీ తెలుసు. ఏం వాడతారు అక్కడ? యాష్ వాడతారు, బూడిద వాడతారు కదా, మట్టి వాడతారు, ఆర్ సిమెంట్ వాడతారు, శాండ్ యూజ్ చేస్తారు. సిమెంట్ బ్రిక్స్ అయితే సిమెంట్ వాడతారు, శాండ్ వాడతారు. ఇది మెటీరియల్ అంటాం. అదేవిధంగా ఈ మెటీరియల్తో పాటు లేబర్ కూడా అవసరం. లేబర్ అంటే ఇక్కడ మ్యాన్ పవర్, మనుషులు అవసరము. మనుషులు తయారు చేయడానికి కావాలి, దాన్ని ఏమంటారంటే లేబర్ అంటారు. దాంతోపాటు కొంత ఖర్చులు అవుతాయి, ఎక్స్పెన్సెస్.
ఏమేమి ఖర్చులు అవుతాయి? ఆ మెటీరియల్స్ కొన్నప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి తీసుకురావడానికి ట్రాన్స్‌పోర్టేషన్ కావచ్చు, లేదా కొన్నప్పుడు ఎవరికైనా మధ్యలో ఏజెంట్ కమిషన్ కావచ్చు, బ్రోకరేజ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. దీంతో పాటు ఈ ఖర్చులతో పాటు ఇప్పుడు ఏమేమి చెప్పాను ఖర్చులు మీకు? ఇటుకలు తయారు చేయాలంటే మెటీరియల్ కావాలని చెప్పాను. మెటీరియల్ ఖర్చు అవుతుందని చెప్పాను. అదేవిధంగా లేబర్ కావాలి అంటే మ్యాన్ పవర్ కావాలి, ఖర్చు అవుతుంది. దీంతో పాటు అదర్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఉంటాయి మనకు. ఏముంటాయని చెప్పాను? ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది కదా! అదేవిధంగా బ్రోకరేజ్ లేదా కమిషన్ ఉంటుంది. తర్వాత మనకు రెంట్ ఉంటుంది. రెంట్ ఎందుకు? ఇటుకలు తయారు చేయడానికి మీరు ఒక ప్లేస్ తీసుకున్నారు కదా! ఆ ప్లేస్‌కు రెంట్ గాని లేదా లీజ్ గాని ఇస్తారు. నెలకింత లేదా సంవత్సరానికింత అని. దాన్ని రెంట్ గాని మనం లీజ్ గాని అనుకోండి. దాంతో పాటు ఒక మేనేజర్‌ని పెట్టుకుంటాం. ఎందుకంటే ఓనరే నేరుగా రన్ చేసుకోలేడు కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ చేసుకోలేడు కాబట్టి. పెద్ద యూనిట్స్ ఉంటాయి. మనం చూసేది పల్లెల్లో చిన్న చిన్నవి చూస్తుంటాం. మీరు కొంతమంది ఒక చిన్న యూనిట్‌గా పెట్టుకున్న వాళ్ళైతే ఓనరే మెయింటైన్ చేస్తుంటాడు. అదే పెద్ద యూనిట్ అయితే దానికి ఒక మేనేజర్‌ని పెట్టుకుంటాడు. మేనేజర్‌ని పెట్టుకుంటే జీతం ఇవ్వాలి కదా! సో, మరలా ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. ఎందుకంటే మెషిన్ వాడుతుంది కాబట్టి. ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. టెలిఫోన్ బిల్ ఎందుకంటే టెలిఫోన్ అనేది అక్కడ ఆ యూనిట్‌కి సంబంధించిన ఆఫీస్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇలాంటి ఖర్చులన్నీ ఉంటుంటాయి. వీటన్నిటిని పెట్టినప్పుడు ఎందులో వాడు రాసుకుంటాడు ఈ ఖర్చులన్నిటిని? కాస్ట్ అనే దాని కింద రాసుకుంటాడు. సపోజ్ ఒక్క యూనిట్ బ్రిక్కును తయారు చేయాలంటే వాడికి, ఒక ఇటుకను తయారు చేయాలంటే సపోజ్ మనకు ఒక రూ. 15 అవుతుందనుకున్నాం. రూ. 15 అయితే వాడు దాని మీద లాభం పెట్టుకొని అమ్ముకుంటాడు రూ. 20కి. దిస్ ఈజ్ ఓన్లీ ఎగ్జాంపుల్. మనం బ్రిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. రూ. 20 పెట్టి ఇటుక అమ్ముతున్నాడంటే దాన్ని ఏమంటారంటే ప్రైస్. అందులో ప్రాఫిట్ కూడా కలిసి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను. ఇటుకను తయారు చేయడానికి రూ. 15 అంటే రూ. 15 అయింది. ఇది కాస్ట్ అంటారు ఇది. సో, కాస్ట్‌కి ఏం యాడ్ చేసుకున్నాడు వాడు? ప్రాఫిట్ యాడ్ చేశాడు. ప్రాఫిట్ యాడ్ చేస్తే అదేమైంది? ప్రైస్. సో, ఈ రూ. 15 రూపీస్ అనేది ఏమేమి ఉన్నాయి దానిలో? ఇందాక మనం డిస్కస్ చేసినాం. దానిలో మెటీరియల్ వాడాడు వాడు. మెటీరియల్‌కి ఏం వాడాడు? శాండ్ వాడాడు కదా! సిమెంట్ వాడినాడు, యాష్ వాడినాడు. ఇదంతా మెటీరియల్. సపోజ్ మెటీరియల్‌కొచ్చి ఒక రూ. 5 అయిందనుకున్నాం. తర్వాత లేబర్‌కి ఒక రూ. 5 అయింది. అక్కడికి ఎంత అయింది మొత్తము? రూ. 10. ఇంకొక రూ. 5 అదర్ ఎక్స్‌పెన్సెస్ అయినాయి. మొత్తానికి రూ. 15 ఖర్చయింది. ఏది? ఈ తయారు చేయడానికి ఒక ఇటుకను. ఈ ఖర్చులన్నిట్లో ఇంకా ఎలక్ట్రిసిటీ ఉంది, లీజ్ ఉంది, రెంట్ అనుకోండి, ఇవన్నీ కలిసిపోయినాయి. సో, ఒక ఇటుక తయారు చేయడానికి రూ. 15 ఖర్చయితే మరి వాడు ఎంత ఖర్చయితే అంతకి ఇటుకను అమ్ముకోడు కదా! లాభానికి అమ్ముకోవాలి. వ్యాపారం చేస్తున్నాడంటే లాభానికే కాబట్టి వాడు ఒక రూ. 5 లాభం పెట్టుకున్నాడు. సో, ఇప్పుడు ఎంతకు అమ్ముతాడు వాడు? రూ. 20కి అమ్ముతున్నాడు. సో, ఈ రూ. 20 అనేదాన్ని ఏమంటాం మనము? ప్రైస్ అంటాము. మరి రూ. 15 అనేదాన్ని ఏమంటాము? కాస్ట్. మరి ఈ రూ. 20 ప్రైస్‌కి, రూ. 15 కాస్ట్‌కు మధ్య డిఫరెన్స్ ఏముంది? రూ. 5 ఉంది. దీన్ని ప్రాఫిట్ అంటాము. మీకందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. కాస్టు ఇక్కడ, ప్రైసు, ప్రాఫిట్. 3 వర్డ్స్ చెప్పాను. జాగ్రత్తగా విన్నారు అందరూ. కాస్ట్ అంటే ఏమిటో చెప్పాను. ప్రైస్ అంటే ఏమో చెప్పాను. ప్రాఫిట్ అంటే ఏమో కూడా చెప్పాను. క్లియర్? రైట్. ఈ కాస్ట్‌లో మనకు 2 రకాల కాస్ట్‌లుంటాయి. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్. 2 వేరియబుల్ కాస్ట్. 2 రకాల కాస్ట్‌లున్నాయి. ఇది మార్జినల్ కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. కాస్ట్‌లని ఇక్కడ 2 రకాలుగా చేసుకుంటాము. ఒకటేమిటి? ఫిక్స్డ్ కాస్టు. 2 వేరియబుల్ కాస్ట్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు వీలైతే నోట్‌బుక్ ఒకటి పెట్టుకొని దగ్గర రాసుకుంటూ ఉండండి నేను చెప్పేటప్పుడు. సినాప్సిస్ లాగా. మళ్ళా మీకు నేను ఇస్తాను, నోట్స్ కూడా ఇస్తాను. ఇది రన్నింగ్‌లో మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కాస్ట్‌లు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. రైట్? 2 రకాల కాస్ట్‌లు ఉంటాయి. ఏమేం కాస్ట్‌లు అని చెప్పాను? 2 రకాలు. వేరియబుల్ కాస్ట్ ఒకటి, ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ అంటే ఏమిటి? ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏమిటి? ఎగ్జాంపుల్స్‌తో సహా చూద్దాం మనం. ఇందాక డిస్కస్ చేశాం కదా! వేరియబుల్ కాస్ట్ అనేది ప్రొడక్షన్ ఉంటేనే ఉంటుంది. అవును సార్. ప్రొడక్షన్ లేకపోతే వేరియబుల్ కాస్ట్ ఉండదు. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఏమిటంటే ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా ఫిక్స్డ్ కాస్ట్ పే చేయవలసిందే. దీన్ని ఏమని చెప్తారంటే ఇంగ్లీష్‌లో ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆల్వేస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎనీ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. మీరు ఒక యూనిట్ తయారు చేసినా పే చేయాల్సిందే ఫిక్స్డ్ కాస్ట్. అసలు యూనిట్లు ఒక యూనిట్ కూడా తయారు చేయకపోయినా కూడా ఖర్చు అవుతుంది. 100 యూనిట్లు తయారు చేసినా అదే ఖర్చు. 1000 యూనిట్లు తయారు చేసినా అదే ఖర్చు ఉంటుంది. ఏమీ మారదు. దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. వేరియబుల్ కాస్ట్ అంటే ఏమిటంటే నువ్వు ప్రొడక్షన్ చేస్తేనే వస్తుంది ఖర్చు. ప్రొడక్షన్ లేకపోతే ఖర్చు ఉండదు. సపోజు ఒక ఇటుక తయారు చేయడానికి మెటీరియల్ మనకు రూ. 10 అవుతుంది. ఏది?
శాండ్, సిమెంట్ 2 కలిపి 10 రూపాయలు అవుతుంది అనుకున్నాం ఒక ఇటుకను తయారు చేయాలంటే. అసలు ఏమి ఇటుకలు తయారు చేయకపోతే జీరో. ఒక ఇటుక తయారు చేయడానికి 10 రూపాయలు. మరి 2 ఇటుకలు తయారు చేయాలంటే ఎంత అవుతుంది? 20 రూపాయలు. ఎందుకు 10 పెరుగుతుంది కదా ఇంకా. 3 ఇటుకలు తయారు చేయాలంటే 30 రూపాయలు. 4 ఇటుకలు తయారు చేయాలంటే 40 రూపాయలు అండ్ సో ఆన్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇది వేరియబుల్ కాస్ట్. దీన్ని ఏమంటారంటే వేరియబుల్ కాస్ట్ అంటారు. మీకు ఏమర్థం అవుతుంది? మనం యూనిట్లను పెంచే కొద్దీ, ప్రొడక్షన్ పెంచే కొద్దీ వేరియబుల్ కాస్ట్ కూడా పెరుగుతూ పోతుంది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. వేరియబుల్ కాస్ట్ అనేది పర్ యూనిట్ ఎప్పుడూ సేమే మారదు. వేరియబుల్ కాస్ట్ అనేది పర్ యూనిట్ సేమ్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను మెటీరియల్ 10 రూపాయలని. ఒక యూనిట్కి 10 రూపాయలు అది ఇంకా. 2 యూనిట్లు అయితే 2 ఇంటూ 10, 3 యూనిట్లు అయితే 3 ఇంటూ 10. పర్ యూనిట్ చేంజ్ కాదు, బట్ టోటల్ అయితే పెరుగుతూ ఉంది. దీనిలో మనకి ఏమర్థమైంది? ప్రొడక్షన్ పెరిగే కొద్దీ వేరియబుల్ కాస్ట్ టోటల్ కూడా పెరుగుతుంది. వేరియబుల్ కాస్ట్ టోటల్ అంటున్నాను నేను, ఒక యూనిట్కి కాదు. సో ఒక యూనిట్ తయారు చేస్తే ఎంత అయింది? వేరియబుల్ కాస్ట్ 10 రూపాయలు అయింది. 2 యూనిట్లు తయారు చేస్తేనేమో 20 రూపాయలు అయింది. 3 యూనిట్లు తయారు చేస్తే 30 రూపాయలు అయింది. అది టోటల్ వేరియబుల్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. అదే ఫిక్స్డ్ కాస్ట్ తీసుకున్నాం ఇప్పుడు. 0 యూనిట్లు తయారు చేశాడు, ఏమీ చేయలే, అట్లనే ఉంటుంది. సపోజ్ 30 రూపాయలు అనుకున్నాం ఫిక్స్డ్ కాస్ట్. ఏమీ తయారు చేయకపోయినా 30 రూపాయలు పే చేయాలి. ఒక్క ఇటుకనే తయారు చేస్తే 30 రూపాయలే. 2 ఇటుకలు తయారు చేసినా కూడా 30. 100 ఇటుకలు తయారు చేసినా కూడా 30 రూపాయలే. ఇది ఫిక్స్డ్ కాస్ట్. ఎగ్జాంపుల్స్ ఏమిటి చెప్పండి సార్ అంటే నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ మేనేజర్ ఉన్నాడు, శాలరీ పే చేస్తాం. అదేవిధంగా నువ్వు ప్రిమిసెస్ తీసుకున్నావు, ప్లేసు, దానికి రెంట్ పే చేయాలి. అదేదో ఒక 10,000 రూపాయలు ఉందనుకున్నాం సంవత్సరానికి. లీజో లేదా రెంటో ఏ పేరు అయితేనేమి, లీజ్ అయినా రెంట్ అయినా అది ఫిక్స్డ్ ఎక్స్పెండిచరే. మనం తయారు చేయలేదని చెప్పి రెంట్ ఇవ్వకపోతే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నువ్వు ఖచ్చితంగా పే చేసి తీరాల్సింది, ఖర్చే నీకు. శాలరీ టు ది మేనేజర్. శాలరీ మేనేజర్కి నువ్వు ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా ప్రతి నెల శాలరీ ఇవ్వాల్సిందే. ఒక ఇటుకు తయారు చేసిన ఆయనకు శాలరీ సపోజ్ 1000 రూపాయలు ఇస్తున్నావు, 1000 ఇవ్వాల్సిందే. ఏమీ తయారు చేయకపోయినా 1000 రూపాయలు ఇవ్వాలి. 1000 ఇటుకలు తయారు చేసినావు, వాడికి 1000 రూపాయలే శాలరీ ఇస్తావు. అదేం పెరగదు, తగ్గదు. సో ఇది ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ అంటారు. దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. సో ఫిక్స్డ్ కాస్ట్కు గుడ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మేనేజర్ శాలరీ లేదా శాలరీ అనుకో, రెంటు, లీజు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్కు లేదా ఫిక్స్డ్ కాస్ట్కి ఎగ్జాంపుల్స్. ఇవి పర్మనెంట్గా ఫిక్స్డ్గా ఉంటాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే పర్మనెంట్ అంటే అది 1 మంతా, 6 మంత్సా, 1 ఇయర్ అని ఫిక్స్ చేసుకుంటాం. ఆ టైం వరకు అలానే ఉంటుంది. యూజువల్గా 1 ఇయర్ అనుకున్నాం, ఆ సంవత్సరంలో అంతే ఖర్చు అది. వేరియబుల్ కాస్ట్ ఏమని చెప్పాను నేను మీకు? వేరియబుల్ కాస్ట్ అనేది ప్రొడక్షన్ ఉంటేనే ఉంటుంది, ప్రొడక్షన్ ఉండకపోతే వేరియబుల్ కాస్ట్ ఉండదని చెప్పిన. ఒక యూనిట్ తయారు చేస్తే ఇందాక మనం అనుకున్నట్టు 10 రూపాయలు ఉంటుంది. 2 యూనిట్లు తయారు చేస్తే 20 రూపాయలు, 3 యూనిట్లు తయారు చేస్తే 30 రూపాయలు. అలా పెరిగిపోతూ ఉంది పెరిగే కొద్ది ప్రొడక్షన్. ఇది వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో మీకు క్లియర్గా చెప్పాను నేను. ఈ 2 రకాలైన కాస్ట్ను కలిపితే ఏమంటారంటే టోటల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ను వేరియబుల్ కాస్ట్ 2 కలిపితే ఏమంటారు? దాన్ని టోటల్ కాస్ట్ అంటాం. ఇందాక నేను మాట్లాడాను చూడు, ఒక ఇటుకను తయారు చేయడానికి 15 రూపాయలు అయిందన్నాను. 15 రూపాయల్లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ కూడా ఉంటుంది. 2 కలిపితేనే 15 రూపాయలు అయింది. దట్ ఈస్ టోటల్ కాస్ట్ టు ప్రొడ్యూస్ 1 యూనిట్ ఆఫ్ బ్రిక్. మరి లాభం ఎంత కలుపుకున్నాడు వాడు? 5 రూపాయలు కలుపుకున్నాడు. సో అక్కడికి 20 రూపాయలు అంటారు. 20 రూపాయలు ఏమంటాం మనము? ప్రైస్ అంటాం మన భాషలో. ప్రైస్, ధర. ఇది బ్రీఫ్గా మీకు ఇంట్రొడక్షన్ టు కాస్ట్. కాస్ట్లు అంటే 2 రకాలు ఉంటాయని చెప్పాను, ఆ రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. మరి మార్జినల్ కాస్టింగ్లో ఎందుకు ఇవి డిస్కస్ చేసినాం మనం? మార్జినల్ కాస్టింగ్లో వేరియబుల్ కాస్ట్ మీదనే ఫోకస్ చేస్తుంది మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ ఇంకొక పేరు ఏంటంటే వేరియబుల్ కాస్ట్. దీన్నే ఇంక్రిమెంటల్ కాస్ట్ అని కూడా అంటారు. ఇంక్రిమెంటల్ కాస్ట్, డిఫరెన్షియల్ కాస్ట్, కంపారిటివ్ కాస్ట్, ఇవన్నీ కూడా మార్జినల్ కాస్ట్కి పేర్లు. ఏమేమి ఉన్నాయి పేర్లు మార్జినల్ కాస్ట్కి? వేరియబుల్ కాస్ట్, డిఫరెన్షియల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇది కంపారిటివ్ కాస్ట్. ఇవన్నీ కూడా మార్జినల్ కాస్ట్కి పేరు. అందుకే నేను ముందు టైప్స్ ఆఫ్ కాస్ట్ చెప్పిన. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ గురించి అది మాట్లాడట్లే, వేరియబుల్ కాస్టే ఇక్కడ తీసుకుంటుందన్నమాట. వేరియబుల్ కాస్ట్ను మాత్రమే మార్జినల్ కాస్టింగ్ తీసుకొని దాని మీదనే వర్కౌట్ చేస్తుంది ఈ చాప్టర్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే మార్జినల్ కాస్టింగ్ టేక్స్ ఇంటూ అకౌంట్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్. అంటే వేరియబుల్ కాస్ట్ను మాత్రమే ఛార్జ్ చేస్తుంది.
ఫిక్స్డ్ కాస్ట్ను కాస్ట్ యూనిట్కి ఛార్జ్ చేయదు. ఫిక్స్డ్ కాస్ట్ను నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తారు. అదే వేరియబుల్ కాస్ట్నేమో కాస్ట్ యూనిట్కి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది హైలైట్ దీనిలో. వేరియబుల్ కాస్ట్ను ప్రొడ్యూస్ చేసేటువంటి కాస్ట్ యూనిట్కి ఛార్జ్ చేస్తారు. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఛార్జ్ చేస్తారు ఇయర్ ఎండ్లో. సో ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఒకదాన్నే తీసుకుంటుంది కాబట్టి దానికి అనదర్ నేమ్ ఏంటంటే మార్జినల్ కాస్టింగ్ అంటారు. ఇది బ్రీఫ్గా మనకు మార్జినల్ కాస్టింగ్. సో ఇప్పుడు మార్జినల్ కాస్టింగ్ అనేది ఇది ఒక టెక్నిక్. యాక్చువల్గా కాస్ట్ అకౌంటింగ్లో మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఏ టెక్నిక్. ఇట్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ లైక్ ప్రాసెస్ ఆర్ జాబ్. మీకు జాబ్ కాస్టింగ్ అని ప్రాసెస్ కాస్టింగ్ అని మెథడ్స్ ఉన్నాయి, అలాంటిది కాదు ఇది. ఇది ఒక టెక్నిక్. ఈ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ను జాబ్ కాస్టింగ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, మీరు ప్రాసెస్ కాస్టింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏ మెథడ్తో అయినా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి మార్జినల్ కాస్ట్ అంటే ఏంది, దాని మీనింగ్ తెలియాలి. మార్జినల్ కాస్టింగ్ అంటే చెప్పినాం, దిస్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్ అని. మరి వాట్ ఈజ్ మార్జినల్ కాస్ట్? మార్జినల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్. ఇందాక మనం డిస్కస్ చేసినాం. మార్జినల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఏం చేస్తుందో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. కాబట్టి దీనిలో సింపుల్గా చెప్పాలంటే మార్జినల్ కాస్ట్ ఈజ్ ఏ కాస్ట్. ఇట్ ఈజ్ అన్ అడిషనల్ కాస్ట్ టు ప్రొడ్యూస్ వన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్. అదనంగా ఒక వస్తువును ఎక్స్ట్రాను తయారు చేయాలంటే అయ్యేటువంటి అదనపు వ్యయాన్ని మార్జినల్ కాస్ట్ అంటారు. ఎట్లా ఇందాక నేను చెప్పాను, ఒక యూనిట్ తయారు చేయాలంటే ఎంత అయింది వేరియబుల్ కాస్ట్ మనకు 10 రూపాయలు అయింది. 2 యూనిట్లు తయారు చేయాలంటే ఎంత అయింది 20 రూపాయలు అయింది. అంటే ఒక యూనిట్కి ఏమో 10 రూపాయలు అయితే 2 యూనిట్లకు 20 రూపాయలు అయింది. మరి రెండో యూనిట్ చేయడం వల్ల ఎంత పెరిగింది? 10 రూపాయలు పెరిగింది. దీన్నే మార్జినల్ కాస్ట్ అంటారు. సో మార్జినల్ కాస్ట్ ఈజ్ an అడిషనల్ కాస్ట్ టు ప్రొడ్యూస్ వన్ అడిషనల్ ప్రోడక్ట్. అది మార్జినల్ కాస్ట్ అంటే. సో ఇక్కడ మీకు చూడండి, మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఎ టెక్నిక్ ఆఫ్ కాస్టింగ్. మీకు క్లియర్గా నోట్స్ కూడా ఇచ్చాను, మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. దీని మీద కూడా మీరు వీలైతే ఒక నోట్బుక్ పెట్టుకొని అక్కడ రాసుకోండి. నీకు మెటీరియల్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ నాట్ ఏ మెథడ్ అని చెప్పాను, అది అక్కడ క్లియర్గా మీకు ఉంది. దీన్ని వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఇది అకౌంట్లోకి తీసుకుంటుందని చెప్పాను. ఇవి మీరు హైలైట్స్ గుర్తుపెట్టుకోండి. మరి దీని ఫీచర్స్ ఏంది? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్? థియరీకి 5 మార్కులకు వస్తుంది, ఇది ఇంపార్టెంట్. మనకు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి అవే సేమ్ పాయింట్లే. మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఏ టెక్నిక్. దిస్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ కాస్టింగ్. దట్ ఈజ్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, వేరియబుల్ కాస్ట్ ఓన్లీ ఛార్జ్ టు ప్రొడక్షన్ యూనిట్. ఇందాక డిస్కస్ చేసిన అదే పాయింట్. ఫిక్స్డ్ కాస్ట్ రిటర్న్ ఆఫ్ అగైనెస్ట్ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మాత్రమే ఫిక్స్డ్ కాస్ట్ను రాస్తాము. వేరియబుల్ కాస్ట్ ఏమో ప్రొడక్షన్ యూనిట్లో రాస్తాం, ప్రొడక్షన్ యూనిట్ సెంటర్కి. ఫినిష్డ్ గుడ్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ను దేని బేస్ చేసుకొని ఇక్కడ వాల్యూ చేస్తారంటే మార్జినల్ కాస్ట్ని తీసుకొని మాత్రమే వాల్యూ చేస్తారు. ఇది కొంచెం మీకు న్యూ సబ్జెక్ట్ కాబట్టి కొంత క్లారిటీ ఉన్నట్టు అనిపించదు. ఇప్పుడు ప్రాబ్లం చేసినప్పుడు మీకు క్లారిటీ బాగా వస్తుంది. కాకపోతే టైం బీయింగ్ ఇంట్రొడక్షన్ కాబట్టి వినండి, ఖచ్చితంగా మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఫినిష్డ్ గూడ్స్ అంటే క్లోజింగ్ స్టాక్ ఉంటుంది మీకు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇవన్నీ కాస్టింగ్లో వస్తాయి మీకు. యాక్చువల్గా ఇప్పటికీ అయిపోయి ఉండాలి. సరే, ఎనీవే అవన్నీ కనుక మీకు ఆ ఫండమెంటల్స్ కనుక ఐడియా ఉండింటే నేను ఈజీగా అర్థమయ్యేది ఈ చాప్టర్. ఆ ఫండమెంటల్స్ మీకు అయినట్లేదు. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తర్వాత క్లోజింగ్ స్టాకు వీటన్నిటినీ కూడా మార్జినల్ కాస్టింగ్ను బేస్ చేసుకొని ఇక్కడ వాల్యూ చేయడం జరుగుతుంది. మరి మార్జినల్ కాస్టింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఇంకా ఏమున్నాయి? ఫీచర్స్ ప్రైసెస్ డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ప్రాఫిటబిలిటీ కనుక్కోవడానికి కూడా మార్జినల్ కాస్టింగ్ యూజ్ చేస్తారు. సివిపి అంటే కాస్ట్ వాల్యూమ్ ప్రైసింగ్. కాస్ట్ వాల్యూమ్ ప్రైసింగ్ అనేది ఇది పెద్ద కాన్సెప్ట్. దీనిలో యాక్చువల్గా మార్జినల్ కాస్టింగ్లో ఇది ఫుల్లీ ఎంప్లాయ్ చేస్తారు. బిఈపి ఈజ్ ది ప్రైమ్ కాంపోనెంట్. ఆ బిఈపి అనేది ఇక్కడ మెయిన్ కాంపోనెంట్ ఈ చాప్టర్లో. ఇవి మీకు ఉన్నటువంటి ఫీచర్స్ మార్జినల్ కాస్టింగ్లో. సో ఈ పాయింట్లు రాశారంటే మీకు మార్క్స్ వస్తాయన్నమాట. వీటిని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మనం. సో మీకు ఇప్పుడు నేను నెక్స్ట్ అడ్వాంటేజెస్ చెప్తాను. అడ్వాంటేజెస్ ఫీచర్స్ ఆల్మోస్ట్ కొన్ని పాయింట్లు కామన్గానే మీకు కనిపిస్తాయి, చూడండి. మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఈజీ టు ఆపరేట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. ఇది ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. మార్జినల్ కాస్టింగ్ను క్యాలిక్యులేట్ చేయడానికి లేదా అసర్టైన్ చేయడానికి కాస్ట్ను వాడుకోవచ్చు. కాస్ట్ కంట్రోల్, ఇది అసలు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మార్జినల్ కాస్టింగ్లో కాస్ట్ కంట్రోల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి. ఎలా? వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ 2 రకాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను,
ప్రొడక్షన్ లేకపోతే నువ్వు వేరియబుల్ కాస్ట్ పెట్టవలసిన పనే లేదు. 1 యూనిట్ తయారు చేస్తే ₹10 పెడతావు, 2 యూనిట్లు తయారు చేస్తే ₹20 పెడతావు, 3 యూనిట్లు తయారు చేస్తే ₹30 ఖర్చు చేస్తావు. ఒకవేళ వద్దనుకుంటే ఆ ఖర్చే ఉండదు. అది కాస్ట్ కంట్రోల్ అంటే. వేరియబుల్ కాస్ట్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నాయి సార్ అంటే, మనకు డైలీ వేజెస్ మీద లేబర్ వస్తారు పనిచేయడానికి. బ్రిక్స్ తయారు చేసే పని లేదు ఆ రోజు, లేబర్కి వేజ్ పే చేయము. బ్రిక్స్ తయారు చేయలేదు, నువ్వు మెటీరియల్ వాడవు, కొనాల్సిన అవసరం లేదు. నువ్వు తయారు చేస్తేనే మెటీరియల్ కొంటావు, తయారు చేస్తేనే లేబర్ వస్తాడు, వాడికి వేజ్ ఇస్తావు ఆ రోజు కూలి, లేదంటే ఖర్చు ఉండదు. అది కంట్రోల్ అంటే. ఇప్పుడు అర్థం ఏంటది మీకు? దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ కంట్రోల్. ఇన్ మార్జినల్ కాస్టింగ్ కాస్ట్ కంట్రోల్ ఈజ్ పాసిబుల్. ఎందుకని? ప్రొడక్షన్ ఉంటేనే నీకు ఆ కాస్ట్ ఉంటుంది, ప్రొడక్షన్ లేకపోతే కాస్ట్ ఉండదు. దాన్ని కాస్ట్ కంట్రోల్ అంటారు. తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఆ ఖర్చును మన చేతుల్లో ఉంది. నెక్స్ట్ ప్రైస్ డిటర్మినేషన్. ఇందాక మనం డిస్కస్ చేసినాం. కాస్ట్ మనకు తెలిస్తే ఎంత టోటల్ కాస్ట్ అయిందో దాని మీద నువ్వు ఎంత ప్రాఫిట్ తీసుకోవాలో తీసుకొని ప్రైస్ ఫిక్స్ చేస్తావు. నువ్వు ఇటుకను తయారు చేసేది ₹15 కాస్ట్ అవుతుంది అనే విషయం నీకు తెలియకపోతే ఒక ఇటుక ఎంతకు అమ్ముతావు అంటే ఎలా చెప్తావు? చెప్పలేవు. ₹30, ₹50, ₹100 ఇటుకంటే చెప్తావా? నీకు కాస్ట్ తెలియాలి కదా, మొదట ఎంత ఖర్చు అవుతుందో నీకు. సో అందుకని కాస్ట్ ఎంత అవుతుందో నీకు తెలిస్తే, అందులో ముఖ్యంగా వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందో నీకు తెలిస్తే దాన్ని బట్టి దాని ప్రైస్ని మనం చెప్పగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ ప్రైస్ డిటర్మినేషన్. ఐ థింక్ యూ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. నేను ఇందాక కాస్ట్ని గురించి చెప్పకముందు ₹20 ఇటుక అనేది మనకు తెలియదు కదా, ₹15 ఖర్చు అవుతుంది, ₹5 లాభం అవుతుంది, ₹20 అని పిక్ చేశాడని చెప్పాను. అలానే ఇక్కడ కూడా వీలవుతుంది అనమాట చేయడానికి. రైట్. డెసిషన్ మేకింగ్, బై ఆర్ మేక్ ఆర్ టు ఇంట్రడ్యూస్ న్యూ లైన్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏంది? ఒక వస్తువును మనం కొందామా లేకపోతే తయారు చేసుకోవచ్చునా? కొంటే ఎక్కువ ఖర్చు అవుతుందే, తయారు చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుందే? ఇది ఎక్కువగా కంపెనీస్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ డెసిషన్ మేకింగ్ కోసం ఈ మార్జినల్ కాస్టింగ్ను. సపోజ్ ఒక కారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, అందులో కారు తయారు చేస్తారు, టైర్లు అనేది టైర్ల కంపెనీ తయారు చేస్తుంది. వాడు బయట నుంచి టైర్లు కొనుక్కోవాలి, కారుకు అసెంబుల్ చేసుకొని అమ్ముకోవాలి. సపోజ్ వాడు బయట నుంచి టైర్ కొంటే ఎంత ఖర్చు అవుతుంది, లేదా మనమే టైర్ తయారు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? బయట కొనేదానికన్నా మనం తయారు చేసేటప్పుడు టైర్ ఖర్చు తక్కువ పడింది అనుకో, మనమే చేసుకోవచ్చు బయట కొనకుండా. నీకు ఇంకా ప్రైస్ సేవ్ అవుతుంది, తగ్గించుకోవచ్చు, కస్టమర్ పెంచుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే బై ఆర్ మేక్ అంటారు. సో మనం తయారు చేసుకోవడమా లేకపోతే బయట నుంచి కొనుక్కోవాలన్నా దానికి కావాల్సిన వస్తువులను తయారు చేసుకోవడానికి కానీ కొనడానికి కానీ, దాన్ని బై ఆర్ మేక్ అంటారు. సో మార్జినల్ కాస్టింగ్ దీనికి బాగా యూజ్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది అనమాట. టు బై ఆర్ మేక్ అనేది ఒకటి. టు ఇంట్రడ్యూస్ న్యూ లైన్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే కొత్త వస్తువును మనం ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత దానికి ధర పెట్టుకోవాలి. అసలు కొత్త వస్తువును మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక వస్తువు తయారు చేస్తున్నాం. ఏం తయారు చేస్తున్నాం? ఇటుక తయారు చేస్తున్నాం. ఇటుకతో పాటు మనం పక్కన ఇంకొక యూనిట్ ఏదైనా చిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నవాడు ఏదో దానికి సంబంధించినటువంటిది, ఇటుకు సంబంధించింది సిమెంట్ ఏమైనా మనం తయారు చేసుకోవచ్చా? సిమెంట్ అంటే పెద్ద యూనిట్ అవుతుంది అఫ్ కోర్స్. చిన్న యూనిట్ ఏమైనా లోకల్గా హోమ్లీగా చేయడానికి ఏమైనా వీలవుతుందే? ఒకవేళ ఆ సిమెంటు యూనిట్గా తయారు చేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఇట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం టు ఇంట్రడ్యూస్ న్యూ లైన్ ఆఫ్ ప్రోడక్ట్ వాడికి ఇది యూజ్ అవుతుంది. అంటే వాడికి ఏం కలిసి వస్తుంది? రెంట్ కలిసి వస్తుంది, సేమ్ ప్రిమిసెస్ వాడుకుంటున్నాడు కాబట్టి. వాడికి మేనేజర్ కూడా కొంతవరకు కలిసి రావచ్చు, అదే ప్రిమిసెస్ కొన్ని ఖర్చులు, కరెంటు, ఇన్స్టలేషను, ఇట్లాంటివన్నీ కొన్ని కలిసి వస్తాయి ఖర్చులు. అందుకని కొత్తగా ఇంకొక ప్రోడక్ట్ ఏమైనా తయారు చేయాలంటే మనం చేసుకోవచ్చునా చేసుకోలేమా? ఒకవేళ కొత్త ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవాలంటే మార్జినల్ కాస్టింగ్ యూజ్ అవుతుంది అనమాట. టు ఇంట్రడ్యూస్ న్యూ లైన్ ఆఫ్ ప్రోడక్ట్ అది. అదేవిధంగా రిలేషన్షిప్ ఆఫ్ నెట్ ఇన్కమ్ అండ్ సేల్స్. ఇందాక మనం మాట్లాడాం, సేల్స్కి ఇన్కమ్కి ఇక్కడ రిలేషన్షిప్ ఉంటుంది. ఇన్కమ్ అంటే ప్రాఫిట్, ఇందాక నేను మాట్లాడాను. సేల్స్లో నుంచి ప్రాఫిట్ తీసేస్తే వచ్చేది కాస్ట్. సో అట్లా ఈ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా కాస్టు, ఇన్కమ్, సేల్స్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ అంటారు దాన్ని. ఈ మూడు పదాలు ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఈ మార్జినల్ కాస్టింగ్లో ఇది బాగా అప్లై అవుతుంది అనమాట. హెల్ప్స్ టు ప్రిపేర్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ని తయారు చేసుకోవడానికి కాస్ట్ అకౌంటెంట్ బడ్జెట్ తయారు చేస్తాడు. ప్రతి వారానికి చేసుకోవచ్చు, లేదా
మంత్లీ చేసుకోవచ్చు, 6 మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చు, ఇయర్లీ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి, ఆడ తయారయ్యే ప్రోడక్ట్ని బట్టి బడ్జెట్ తయారు చేస్తాడు. బడ్జెట్ ఏముంటుంది అక్కడ, ఎన్ని యూనిట్లు మనం తయారు చేయాలా, దానికి ఎంత మెటీరియల్ అవుతుంది, ఎంత లేబర్ అవుతుంది, ఎంత ఎక్స్పెన్స్ అవుతాయో రాసుకుంటాడు. సో ఇన్ని యూనిట్లు తయారు చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది, ఇది బడ్జెట్ అంటారు. సో ఇది తయారు చేయాలంటే మార్జినల్ కాస్టింగ్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ ప్లానింగ్. సపోజ్ మనకి ఇయర్ 10,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, 15,000 రూపాయలు ప్రాఫిట్ కావాలంటే ఎంత ఖర్చు పెట్టాలా, ఎన్ని యూనిట్లు తయారు చేయాలా, అది ప్రాఫిట్ ప్లానింగ్ అంటే. ఇవన్నీ మీకు తర్వాత క్లియర్గా అర్థమవుతాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బిగినింగ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే మీకు అన్ఈజీగా కొంచెం అనిపిస్తుంది, సబ్జెక్టు కొత్త కాబట్టి. బట్ టైమింగ్ వినండి, నెక్స్ట్ క్లాస్కి బాగా షార్ప్ అయిపోతారు, సింపుల్గా అయిపోతుంది. సో ప్రాఫిట్ ప్లానింగ్ అంటే ఏంది, ఇందాక ఒక కిట్కు తయారు చేస్తే ఏమని చెప్పినాము, 5 రూపాయలు ప్రాఫిట్ వస్తుందని చెప్పినాము. మరి వాడికి 1000 రూపాయలు ప్రాఫిట్ కావాలంటే ఎన్ని యూనిట్లు తయారు చేయాలా, మీరే చెప్తారు. ఒక యూనిట్ తయారు చేస్తే 5 రూపాయల ప్రాఫిట్ వచ్చినప్పుడు 1000 యూనిట్లు తయారు చేస్తే 5,000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. వాడు అలా కాకుండా 1000 రూపాయలు ప్రాఫిట్ కావాలంటే ఎన్ని ఇటుకలు తయారు చేయాలి, ఇది క్వశ్చన్ వేసాడు నీకు. 1000ని 5తో డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 200 ఇటుకలు తయారు చేస్తే వాడికి 1000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. అది ఎలా చెప్పగలిగినావు, మార్జినల్ కాస్టింగ్ చెప్తుంది ఆ విషయం. సో ఇట్లా మనకు ఈ మార్జినల్ కాస్టింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది మీకు థియరీ పార్ట్. మరి దీనిలో లిమిటేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇదంత ఈజీగా చెప్పుకున్నంత ప్రాక్టికలీ ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు ఇంప్లిమెంట్ ఇన్ సమ్ ఇండస్ట్రీస్. కొన్నిట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ను అన్ని చోట్ల మనం క్లియర్ కట్గా డివైడ్ చేయలేము. ఇది ఫిక్స్డ్, ఇది వేరియబుల్ అని ప్రతి చోట ప్రతి ఇండస్ట్రీలో చెప్పలేము ఈ విషయం. కొన్నింటికి మాత్రమే అది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్ తయారు చేసే వాటిల్లో ఫిక్స్డ్ కాస్టే ఎక్కువ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. క్యాపిటల్ గూడ్స్ అంటే పెద్ద పెద్ద మిషన్లు తయారు చేసేట్టు ఉంటాయి ఇండస్ట్రీస్, అందులో వాడు మిషన్స్ తయారు చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ జేసీబీలు, ట్రైన్ ఇంజన్స్ కదా, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయి. వాళ్ళ క్యాపిటల్ గూడ్స్లో ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మార్జినల్ కాస్ట్ అనేది, వేరియబుల్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు అక్కడ వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ను కూడా డివైడ్ చేయడం చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే ఈ మార్జినల్ కాస్టింగ్లో టైం పీరియడ్ ఇగ్నోర్ చేసేస్తారు. అక్కడ 6 నెలలకో సంవత్సరానికో వాడు చెప్తాడు ఇక్కడ. బట్ క్యాపిటల్ గూడ్స్ తయారు కావాలంటే ఒక వస్తువు ఒక్కొక్కసారి 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలు వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా అని డిఫరెన్స్ చెప్పలేవు. షార్ట్ పీరియడ్లో అయితే చెప్తావు ఏది వేరియబుల్ ఏది ఫిక్స్డ్ అని. ఫిక్స్డ్ కాస్ట్ అంతా కూడా షార్ట్ పీరియడ్లో పనిచేస్తుంది, నెలకు, 6 నెలలకు, సంవత్సరానికి. బట్ లాంగ్ రన్లో అన్నీ ఫిక్స్డ్ అయిపోతాయి, వేరియబుల్ అనేది ఉండవు, లేదా అన్ని వేరియబుల్ కాస్ట్లైనా అవుతాయి అన్నమాట. అందుకని వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అనేది డిఫైన్ చేయడం క్లియర్ కట్గా కొన్ని ఇండస్ట్రీస్లో కష్టము. అందుకని అది అక్కడ పనిచేయదు. క్యాపిటల్ గూడ్స్ తయారు చేసే ఇండస్ట్రీస్లో మార్జినల్ కాస్టింగ్ అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేయదు. తర్వాత టైం ఫ్యాక్టర్ ఇగ్నోర్ చేసిన ఇందాక చెప్పాను నేను. ఎందుకంటే ఇది 6 నెలలక, సంవత్సరానికని చెప్తుందే కానీ తర్వాత 10 ఇయర్స్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆ టైంలో ఈ మార్జినల్ కాస్టింగ్ అనేది పనిచేయదు. ఇట్ ఇగ్నోర్స్ టైం. నాట్ సూటబుల్ టు ఆల్ ఇండస్ట్రీస్, ఇందాక చెప్పినాను క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీలో పనిచేయదని. ఫుల్ క్లెయిమ్ కెనాట్ బి క్లెయిమ్డ్, ఇందాక చెప్పాను నేను. ఫినిష్డ్ గూడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ను మార్జినల్ కాస్టింగ్ని బేస్ చేసుకునే క్యాలిక్యులేట్ చేస్తారంటే వేరియబుల్ కాస్ట్ను మాత్రమే తీసుకుంటాడు, ఫిక్స్డ్ కాస్ట్ను క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాడు. మరి క్లోజింగ్ స్టాక్ వేరియబుల్ కాస్టే నువ్వు క్లెయిమ్ చేసినప్పుడు నీకు ఆ వస్తువును తయారు చేయడానికి ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఉంది అందులో, మరి దాన్ని నువ్వు క్లెయిమ్ చేయట్లేదు. సో ఫిక్స్డ్ కాస్ట్ క్లెయిమ్ చేయనప్పుడు నీకు అది కరెక్ట్ కాదు ఆ ప్రొసీజర్, అది ఒక లిమిటేషన్ దానిలో. నాట్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఇదంతా కూడా కాస్ట్ అకౌంటింగ్లో మీకు తయారు చేసే రిపోర్ట్లు అన్నీ కూడా ఈ మార్జినల్ కాస్టింగ్ ఉంది కదా, ఇందులో తయారు చేసే స్టేట్మెంట్లు అన్నీ కూడా ఓన్లీ ఫర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ పీపుల్కే పనికొస్తాయి, అవుట్ సైడర్స్ కాదు ఇది. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అయితే ఏమేమి తయారు చేస్తారో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు ఇది అందరికీ యూజ్ అవుతుంది. అందరికంటే అవుట్ సైడర్స్ కూడా, ఎంప్లాయీసు, తర్వాత పబ్లిక్, గవర్నమెంటు కదా, కంపెనీకి అందరికీ యూజ్ అవుతుంది అది. కానీ కాస్ట్ అకౌంటింగ్ అనేది అందరికీ కాదు. అది కాస్ట్ అకౌంటింగ్ రిపోర్ట్లు అన్నీ కూడా ఎవరికి యూజ్ చేసుకుంటారంటే ఓన్లీ ఇంటర్నల్ పర్పస్. ఇంటర్నల్ అంటే మేనేజ్మెంట్కి మాత్రమే అది. అందుకే ఇక్కడ ఇట్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని మీకు నేను చెప్పాను. ఇవి ఇందులో ఉండేటువంటి లిమిటేషన్స్. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది ఇప్పటివరకు. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంది,
అందులో ఏమేమి కాస్ట్లు ఉంటాయి, ఏం కాస్ట్లను తీసుకుంటుంది చెప్పాను. తర్వాత దాని ఫీచర్స్ ఏమిటో చూసినాము, దాని అడ్వాంటేజెస్ ఏమిటో చూసినాము, లిమిటేషన్స్ లేదా డిసడ్వాంటేజెస్ చూసినాం. రఫ్గా మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంది, వేరియబుల్ కాస్ట్. ఎలా చెప్పినా వేరియబుల్ కాస్ట్ అని, కాస్ట్ 2 రకాలని చెప్పాను, ఫిక్స్డ్, వేరియబుల్ అని. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో ఫిక్స్డ్గా ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఏమో వ్యారీ అవుతుంటుందని చెప్పిన ప్రొడక్షన్తో పాటు. సో ఆ వేరియబుల్ కాస్ట్ని తీసుకుంటుంది కాబట్టి మార్జినల్ కాస్టింగ్ అలా ఆ పేరు వచ్చిందని చెప్పినాం. వేరియబుల్ కాస్ట్కి అనదర్ నేము మార్జినల్ కాస్టింగ్ అని. ఇది మీకు ఈరోజు రఫ్గా. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి మీకు నేను అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే ఏంది, మార్జినల్ కాస్టింగ్కు అబ్జార్ప్షన్ కాస్టింగ్కు తేడాలు ఏముందో చెప్తాను. తర్వాత ఫార్ములా చెప్తాను, ప్రాబ్లమాటిక్ పార్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములే ముందు మీరు క్లియర్గా కనుక తెలుసుకున్నారంటే లెక్కలు అందులో మనం ఎలా చేయాలో చూద్దాం. ఇది ఈరోజు మీకు థియరీ పార్ట్. ఇప్పుడు మీలో ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రేజ్ చేయండి. హలో, అన్మ్యూట్ చేయండి అమ్మా. ఎవరినో ఒకరు అన్మ్యూట్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎనీవన్? నోట్స్ ఇంట్రొడక్షన్ చెప్పమ్మా. ఇంట్రొడక్షన్ అంటక్క. ఇంట్రొడక్షన్. హలో నీకు ఇంకా రాలేదా అక్క? హలో, హలో, నాకు పంపినావు కదా, అలానే ఉందా? ఒకరు అన్మ్యూట్ చేసి మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. నాకు అసలు ఏం రాలేదు తెలుసా. జాయిన్ క్లిక్ చేసినాము, మీటింగ్ ఐడి, పాస్వర్డ్ అంతే. హలో, ఓకే రైట్. సరే, మీరు నెక్స్ట్ క్లాస్లో ఒకసారి అదేదో ఉంది చూడు, నేను చెప్పినాను ఏముంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో రేజ్ చేయండి. ఈరోజు అవి నోట్ చేసుకోండి నేను చెప్పిన పాయింట్లు. సార్, చెప్పమ్మా. మీరు చెప్పిన పాయింట్లు కాస్ట్ అకౌంటింగ్ నోట్స్ లో నోట్ చేయాలా సార్? మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని అందులో నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందమ్మా. ఓకే సార్. కాస్ట్ అకౌంటింగ్లో మీకు ఏమని చెప్పాను నేను ఇందాక, మార్జినల్ కాస్టింగ్ అనేది ఏంది, ఇది ఒక చాప్టర్ అని చెప్పాను కదా, 5 యూనిట్లలో ఇది ఒక యూనిట్. ఎస్ సార్. అవును, మార్జినల్ కాస్టింగ్ దేంతో డీల్ చేస్తుంది, వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా? వేరియబుల్ కాస్ట్ చేసుకుంటుంది. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఉన్నాయని చెప్పాను నేను? 2 టైప్స్ ఆఫ్ కాస్ట్. ఏంటి మా 2 టైప్స్ ఏమిటి? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. వెరీ గుడ్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎట్లా ఉంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఒక దాని మీద ఫిక్స్ అయి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ సాలరీ, ప్రెమిసెస్ రెంట్ అలాగా. వేరియబుల్ కాస్ట్ అంటే ఒక్కొక్కసారి యూనిట్స్ పెరిగకూడదు, యూనిట్స్ కి ఒక సేమ్ వాల్యూ ఉంటుంది కానీ ప్రాఫిట్స్ లో చేంజ్ వస్తుంది, టోటల్ అమౌంట్ లో చేంజ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది అనమాట. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా ఉంటుంది, ఖచ్చితంగా పే చేయాల్సింది అది. వేరియబుల్ కాస్ట్ అనేది ప్రొడక్షన్ ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎన్ని యూనిట్లు అయితే అలా దాంతో మల్టిప్లై అవుతూ ఉంటుంది ఆ కాస్ట్. పర్ యూనిట్ అనేది ఫిక్స్డే, బట్ టోటల్ అయితే పెరుగుతూ ఉంటుంది వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఏంటంటే టోటల్ కాస్ట్ ఫిక్స్డే, పర్ యూనిట్ తగ్గుతూ వస్తుంది పెరిగే కొద్ది ప్రొడక్షన్. రైట్. ఇంకా మార్జినల్ కాస్టింగ్కి ఏమేమి పేర్లు ఉన్నాయమ్మా? ఇంక్రిమెంటల్ కాస్ట్, డిఫరెన్షియల్ కాస్ట్, కాంప్రమేటివ్ కాస్ట్. వెరీ గుడ్. కంపారిటివ్ కాస్ట్. సో ఇవి అదర్ నేమ్స్, వేరియబుల్ కాస్ట్, కంపారిటివ్ కాస్ట్, ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇవి పేర్లు అనమాట. డిఫరెన్షియల్ కాస్ట్, ఇవి మార్జినల్ కాస్టింగ్ అదర్ నేమ్స్. సో మార్జినల్ కాస్టింగ్ అనేది ఇది మెథడా లేకపోతే టెక్నిక్ కాస్టింగ్లో? ఇట్స్ ఏ టెక్నిక్ సార్. ఇట్ ఈస్ ఏ టెక్నిక్, ఇట్ ఈస్ నాట్ ఏ మెథడ్ లైక్ ప్రాసెస్ ఆర్ జాబ్. జాబ్ ప్రాసెస్ అనేటివి మెథడ్స్.
దీన్ని ఎలా యూజ్ చేస్తారనేది నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ పార్ట్లో మనం చూద్దాం. ఎలాబొరేట్గా చెప్తాను. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు బాగా. ఇది థియరీ కాబట్టి కొంచెం బోర్గానే ఉంటుంది. దట్టు మీకు ఏంటంటే కాస్ట్ షీట్ ఐడియా లేదు ఫస్ట్. కాస్ట్ షీట్ కనుక ఐడియా ఉంటే మీకు బాగా అర్థమయ్యేది. రైట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకు అయ్యేటువంటి ఖర్చుని ఏమంటారమ్మా? ప్రోడక్ట్ని తయారు చేయడానికి, వస్తువుని తయారు చేయడానికి అయ్యేదాన్ని ఏమంటాం మనం భాషలో? షేరింగ్ చేయగలమా? షేర్ చేస్తే వెరీ గుడ్, కాస్ట్ అంటారు. తయారు చేయడానికి అయ్యే ఖర్చుని ఏమంటారంటే కాస్ట్ అంటారు. మరి ప్రైస్కి కాస్ట్కి ఏంది డిఫరెన్స్? యాడింగ్ ప్రాఫిట్ టు ద కాస్ట్. వెరీ గుడ్. సో ప్రైస్ అనేది దానిలో ప్రాఫిట్ కలిసి ఉంటుంది. కాస్ట్లోనేమో ప్రాఫిట్ ఉండదు. అర్థమైంది కదా? కాస్ట్ అంటే అందులో ప్రాఫిట్ ఉండదు. ప్రైస్ అంటే అందులో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ రెండు కలిపితే ప్రైస్ అంటాం. కాస్ట్ అకౌంటింగ్ అంతా కూడా కాస్ట్ని గురించి మాట్లాడుతుంటుంది. సో ఈ కాస్ట్లో మళ్ళీ రకాలు, అందులో ఏమేమి సబ్ పాయింట్స్ ఉన్నాయో అన్ని, మెటీరియల్స్ ఏమున్నాయి, లేబర్ ఏమున్నాయి, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, వాటి అన్నింటినీ గురించి చెప్తుంది. ఒక వస్తువును తయారు చేయడానికి ఎంత మెటీరియల్ అవుతుంది, ఎంత లేబర్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇదన్నమాట బేసిక్గా దానిలో ఉండేది. సో ఈరోజు మనం కాస్ట్ అంటే ఏందో నేర్చుకున్నాం, ప్రైస్ అంటే ఏందో నేర్చుకున్నాం, ప్రాఫిట్ అంటే ఏంటో తెలుసుకున్నాము, అదేవిధంగా మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇది బ్రీఫ్గా. ఇంకేదైనా డౌట్లు ఉన్నాయా దీనిలో ఈరోజు థియరీలో? మీకు ఏదైనా డౌట్ ఉంటే రేజ్ చేయండి. వెరీ గుడ్. సో సరే, క్లోజ్ చేసాను ఈ సెషన్ ఇంతటితో. ఓకే సార్. వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ. సో వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. Try to join tomorrow again to the same time. I will give you, I will send you user ID, password or link just few minutes before starting of the class tomorrow also. Right? Thank you ma. Thank you one and all. Thank you. Thank you. Okay, sir.